ఎవరు నాకు అవకాశం ఇవ్వకపోయినా ఎక్కువ టైం తీసుకుంటాను. 2 మాటలు 3 మాటలు మాట్లాడే వేదిక కాదు ఇది. ఇలాగ నేను శంకరాభరణం వేదిక మీద తీసుకున్నాను. 2 నిమిషాలు ఇస్తే నేను 10 నిమిషాలు తీసుకుంటాను, మైక్ లాగేసుకున్నా సరే అని చెప్పాను. అలాగా 10 నిమిషాలు కాకపోయినా మాట్లాడాలనిపించే సభ ఇది. ఇది నేను సెకండ్ డేని వెళ్ళాను థియేటర్కి. వెళ్ళినప్పుడు అందరూ వీళ్ళే ఉంటారు అనుకున్నాను. కానీ సగం మంది జనరల్ పబ్లిక్, సగం మంది వీళ్ళు అందరూ రావడం ఎంతో ఆనందంగా అనిపించింది. పైగా మల్టీప్లెక్స్ థియేటర్స్లో అందరూ ఆల్ గ్రూప్స్ ఆఫ్ కేటగిరీస్ అందరూ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరి మధ్య కలిసి చూస్తున్నట్టుగా ఉంది. దీని అంతటికీ కారణం ఏంటి? ఒక ధైర్యం, ఒక ఆలోచన, ఒక ఆవేశం. అది ఆ దర్శకుడి, నిర్మాత యొక్క సునీల్ కుమార్ రెడ్డి గారు ఈ సినిమాని తీసిన సంఘటన. ఆ సినిమా తీయకపోతే ఈవేళ ఈ సభ ఉండదు, ఎన్ని కెమెరాలు ఇవి పట్టుకోవు ఈ మ్యాటర్స్ని. చాలా ఆనందంగా ఉంది. అంటే కొన్ని సినిమాలు ఇవి ఆర్థికంగా ఎంత లాభాన్ని తెచ్చిపడతాయి, ఎన్ని రోజులు ఆడతాయి, అవన్నీ పక్కన పెడితే అన్ని సినిమాలు వాటి కోసమే కాదు, డబ్బుల కోసమే తీసే సినిమాలు కూడా వేరేగా ఉంటాయి. ఈ డబ్బుల కోసం అసలు మొదలు పెట్టడం ఎవరు మొదలు పెట్టరు ఇలాంటి సినిమా. శంకరాభరణం అంత గొప్పగా కష్టపడి తీస్తే 3వ వారం నుంచి, నేను మొదటి రోజు వెళ్ళాను, 3వ వారంలోనూ వెళ్ళాను, 2 చూశాను నేను. తర్వాత ఎంత దూరం వెళ్ళిందో తెలుసు మనందరికీ. మరి ఇది శంకరాభరణం అవ్వచ్చు, అర్ధనారీశ్వరాభరణం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇది కూడా చరిత్ర అవ్వచ్చు. చరిత్ర మాత్రం తప్పనిసరిగా అవుతుంది. ఎలా అవుతుందంటే, దీని సెన్సార్ తెలుగులో అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే, ఇలాంటి సినిమాలకి సెన్సార్ ఇవ్వాలో, ఏది అబ్జెక్ట్ చేయాలి, ఏది యాక్సెప్ట్ చేయాలి, మాకు రూల్స్ లేవండి. ఇలాంటి సినిమా ఇంకొకటి లేదు, ఉంటే దాని గైడెన్స్ ప్రకారం వెళ్ళేవాళ్ళం. ఇలాంటి సినిమాలకి కొన్ని విషయాలు సెన్సార్ ఇవ్వచ్చా, కట్ ఇవ్వకూడదా, ఏమి లెక్కలు లేవు మాకు, అందుకని సెంటర్కి పంపిస్తున్నాం అని చెప్పారండి. అదే మొదటి విజయం ఈ సినిమాకి. అంటే తెలుగులోనే కాదు, మన దేశంలోనే అనుకుంటా ఇలాంటి ఫుల్ ఫ్లెడ్జెడ్ సినిమా వేళ్ల మీద వచ్చినది ఇదే అనుకుంటా. ఇది చరిత్ర, ఫస్ట్ చరిత్ర. తర్వాత 100 సినిమాలు రానివ్వండి, 10 రానివ్వండి, ఎన్నైనా రానివ్వండి, నాంది ఇది ముఖ్యంగా వీళ్ళందరికీ, ఎల్జిబిటి కేటగిరీస్ అందరికీ కూడా ఇది ఒక గొప్ప సువర్ణావకాశం, ఒక మార్పు సమాజంలో. నా జీవితంలో నేను 500 సినిమాలు చేసిన 2 సినిమాలు ప్రాముఖ్యంగా ఉంటాయి. 2 కోర్టుకు సంబంధించి కంపేర్ చేయడానికి చెప్తున్నాను. అంటే మళ్ళీ ఇదే డైరెక్టర్తో చేసిన సొంతూరు అవి కాదా అంటే అవి అన్నీ పక్కన పెడదాం. 2 సినిమాల మధ్య పోలిస్తే ఇప్పటికీ ఎప్పటికీ నా జీవితంలో, చరిత్రలో, సినీ చరిత్రలో నిలిచిపోయిన అమ్మో 1వ తారీఖు చిత్రం ఒకటైతే మళ్ళీ ఎల్జిబిటి చిత్రం ఒకటి. ఎందుకు దాంతో ఇది పోలిస్తున్నానంటే, 2 కూడా కోర్టు డ్రామాస్ వల్లే అది హైలైట్స్ అయ్యాయి ఆ సినిమాలు. నేను కోర్టులో అందులో ఆక్రోశిస్తే ఇందులో సైలెంట్గా విని జడ్జిమెంట్ ఇవ్వాలి. సో రెండింటికి కంపారిజన్ ఉంది, తేడా ఉంది, పోలిక ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకని ఈ 2 నేను బాగా కనెక్టివిటీ. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే మనకు తెలిసిన 2-3 విభాగాలే, కానీ ఎన్ని విభాగాలు ఉన్నాయో చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. అలాగే అమ్మ 1వ తారీఖులో ప్రతి మిడిల్ క్లాస్లోనూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని కామన్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. కానీ అమ్మ 1వ తారీఖులో ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలు అందులో ఉంటాయి. ఇన్ని సమస్యలు ఏ కుటుంబంలోనైనా ఉంటాయా అంటే, మన సమాజమే కుటుంబం అనుకుంటే ఆ కుటుంబం గురించి చెప్పినప్పుడు ప్రతి సమస్య ఎక్కడో అక్కడ ఉంటుంది కనుక అందరూ దాంతో కనెక్ట్ అయ్యి సినిమాని అట్లాగే నిలబెట్టారు. అలాగే ఇందులో వీళ్ళందరి కష్టాలు, వాళ్ళ యొక్క కన్నీళ్ళు, ఇవన్నీ విడివిడిగా ఉన్న, కామన్గా ఉన్న, ఇవన్నీ కలిపితే ఎల్జిబిటి. అంత ఎల్జిబిటి మీద ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా రావడం ఇది ఆనందం. అయితే దీనికి అన్ని రకాలుగా సునీల్ గారు చెప్పినట్టుగా ఎన్జిఓస్, అసోసియేషన్స్,
సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, మీడియాలు, సినిమా వాళ్ళు, ఆడియన్స్, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు అందరూ మూకమ్మడిగా ఇది ఒక మన సినిమాగా చేసేసుకోవడం చాలా గొప్ప విషయం. అంటే ఒకప్పుడు వెరీ సారీ, మీరు వస్తున్నారంటే పక్కన తల తిప్పుకు వెళ్ళిపోయే రోజు నుంచి మీ పక్కన కూర్చున్నామంటే మీరు ఊహించండి, మీతో ఫోటోలు దిగుతున్నామంటే ఊహించండి. మొన్ననే థియేటర్కి వచ్చినప్పుడు 150 మందిలో 100 మందితో ఫోటోలు దిగాను. అడిగిన వాళ్ళకి అలా ఇచ్చాను. ఒక్కొక్క 4-5 ఫోటోలు దిగిన ఇచ్చాను ఆనందంతో, ఒక బాధ్యతతోటి. మనం ఇలాంటి వేషం వేసాం, వాళ్ళు మన పక్కన ఉన్నారు, వాళ్ళు స్పందిస్తున్నారని. ఎదురుగుట్లాంటి భయాలు ఇప్పుడు లేవు. అది మీరు నిలబెట్టుకోవాలని నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే మనకు కొన్ని హక్కులు వచ్చినప్పుడు, సమాజం గుర్తిస్తున్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళం అని పెట్టరేగిపోయి దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. కొన్నిప్పుడు ఆడవాళ్ళకి అనుకోవాలని కొన్ని హక్కులు ఇచ్చినప్పుడు అది నిలబెట్టుకుంటే అసలు కాళ్ళు మొక్కబుద్ధి అవుతుంది. అలా మీ కమ్యూనిటీస్ అందరూ మిమ్మల్ని చూస్తే మేము గౌరవించాలి, మిమ్మల్ని చూడగానే అలా చూసి వెళ్ళాలి. మీరు రావడం పెళ్ళిళ్ళకి వాటికి ఎలా శుభమో అది నిరూపించుకోవాలి. మీరు కూడా మీ జీవన విధానం మార్చుకోవాలి. అందరూ కూడా కొందరికి చేయి చాచే పరిస్థితులు రావచ్చు తప్ప చేయి చాచక్కలేదు. మీ టాలెంట్స్ బయట పెట్టుకోండి. సమాజంలో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అవన్నీ నిరూపించుకుంటూ రోజు రోజుకి మీ గౌరవాలు పెంచుకోండి. ఈ ప్రభుత్వం, ప్రజలు, సినిమాలు ఇవన్నీ మీకు ఇస్తున్న అవకాశాలను మీరు సద్వినియోగపరుచుకుని మీరేమిటో నిరూపించుకోవడానికి మీరు కూడా మీ వంతు కృషి చేయండి. అంతే తప్ప ఆకతాయిగా ఉండద్దు. సో ఎంత గొప్ప అవకాశం ఇది, ఇంతమంది ఇలాగ మీ గురించి మాట్లాడుకోవడం. దానికి నా ఆద్యుడు ఈయన కదా, ఈయన ఈ సినిమా తీయకపోతే అదే చెప్తున్నాను. ఒక్కసారి దయచేసి నిలబడరు అందరూ. ఇలాంటి సినిమాలు, థ్యాంక్ యూ సురేష్ గారు, ఇలాంటి సినిమాలు ఎన్నైనా రానివ్వండి, ఇది ఆది, అది గర్వం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. అంటే ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, కానీ నేను చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఇదే. వీళ్ళు మనతో కలిసిపోయి ఎవరి జీవన విధానం వాళ్ళదే జరుగుతున్నప్పుడు మిమ్మల్ని సెపరేట్గా ఎందుకు చూడాలి? మాకు హక్కులు ఉన్నాయి కదా అని వాటి మీద పోరాడకండి. ఇప్పుడు నేను కొన్ని రీల్స్ అవి వచ్చాయి, ఎవరందరూ తీసేస్తున్నారు. వీళ్ళందరూ తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇది వరకు రకరకాలుగా ఉండే వాళ్ళ మీద, ఇప్పుడు బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఆగి, అరే పలానా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుంది అన్ని రీల్స్ చేస్తున్నారు. అది కూడా చాలా ఆనందంగా అనిపించింది నాకు. అన్నీ అలాగా తీసి సోషల్ మీడియాలో కూడా అలాంటి మార్పులు వస్తున్నాయి. సో వెరీ హ్యాపీ. ఇది ఇంకా విస్తృతమై చెట్టు వృక్షమై సమాజం అంతా ఎదగాలి ఈ ఆనందం అని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.